ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది మిత్రులకైతే ఇలాంటి డిఎస్సి ఐడెంటిటీ కార్డ్స్ అయితే రావడం జరిగింది. ఇవి ఏంటిదంటే మన రేపు అయితే రేవంత్ రెడ్డి గారి చేతుల మించి వెళ్ళి ఎవరైతే డిఎస్సి నియామక పత్రాలు అందుకోవడానికి ఈఎల్బి స్టేడియంలోకి ఎంటర్ అవుతారో వారి కోసం ఇది ఎంట్రింగ్ పాస్ లాంటిది అనమాట. ఇది ఇచ్చారు కదా, ఎంట్రింగ్ పాస్. ఈ ఎంట్రీ పాస్ అనమాట. ఇది విధంగా ఉంది. తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళి ఇష్యూ వస్తుంది. ఇది కేవలం సెలెక్టెడ్ టీచర్స్కే ఇస్తారు, అందరికైతే ఇవ్వరు. ఎందుకంటే ఇది కేవలం మన రేవంత్ రెడ్డి గారి యొక్క అఫీషియల్ మీటింగ్ అనమాట. ఇది సంబంధించింది. రేపు టీచర్స్కి అందరు కూడా నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు. కాబట్టి దానికి ఎవరైతే టీచర్స్ సెలెక్ట్ అవుతారో 1:1 అంటే ఒక పోస్ట్కి ఒకరు ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఈ యొక్క పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమని ఉంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిఎస్సి 2024 డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అంటున్నారు. అంటే నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఐడి కార్డు, ఈ ఎంట్రీ పాస్, డిస్టిక్ వచ్చి కామారెడ్డి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో అతని పేరు, ఆయన సెలెక్ట్ అయిన పోస్ట్, ఎడ్జిట్ అయితే ఎడ్జిట్, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్ టికెట్ నెంబర్ అతనిది. ఇక్కడ వచ్చేసి ఎల్బీ స్టేడియం వెన్యూ, ఈ రేపటి డేటు ఎప్పుడో 9వ తారీఖు. ఇక్కడ వచ్చేసి కామారెడ్డి డిస్ట్రిక్ట్ యొక్క ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ. ఇట్లా రాసుకొని కార్డు పట్టుకొని రేపైతే వెళ్ళాలి సెలెక్ట్ క్యాండిడేట్స్. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో ఉండే సెలెక్ట్ క్యాండిడేట్స్కి అందరికీ మెసేజ్లు, ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి అంటున్నారు. మరి ఎవరికైనా వస్తూ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రాకపోయినా కూడా కామెంట్ చేయండి. నాకైతే ఇంతవరకు అయితే మరి రాలేదు. మరి నేను సెలెక్ట్ అయ్యానా కాలేదా అనేది నాకు సాయంత్రం వరకు అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా జిల్లా డిఓ వెబ్సైట్లో అయితే ఇంకా 1:1 మెరిట్ లిస్ట్ అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే పెట్టలేదు. చూడాలి. మీకు కూడా చూడండి. ఇదైతే ఒక మిత్రుడు అయితే పంపించినాడు నాకు, ఇలా ఉందన్న మాకైతే ఇచ్చారు అని చెప్పేసి చెప్పాడు. దీని మీద వాళ్ళే స్వతహాగా పేరు రాసుకోవాలంట. పేరు రాసుకున్న తర్వాత ఇక్కడ జిల్లా డిఓ గారి యొక్క సిగ్నేచర్ ఉంటుంది. ఇక్కడ అతని పేరు రాసుకోవాలి. ఆయన సెలెక్ట్ అయినది మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సోషల్ అయితే సోషల్, స్కూల్ అసిస్టెంట్ ఏదైతే అది ఆల్ టికెట్ నెంబర్ వేసుకోవాలి. ఈ రోజున మనకు రేపు ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు అనేది రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఇవ్వబోతున్నారు. పొందే వాళ్ళకైతే చాలా అదృష్టం. ఇంత తక్కువ టైంలో మరి ఖచ్చితంగా నియామకం చేపడుతున్నారంటే ఇది ఒక విధంగా గ్రేట్ అయిన విషయం అని చెప్పాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా ఇంత తొందరగా ఈ యొక్క డిఎస్సి రిజల్ట్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది ఇస్తారో ఇయరో టైం తీసుకుంటారు కావచ్చు, దసరా లోపు చేస్తారో చేయరో అనుకున్నారు. కానీ దసరా లోపే అన్నట్టు రేవంత్ రెడ్డి దసరా లోపే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయబోతున్నాడు. అంటే దసరా హాలిడేస్ మనకు అక్టోబర్ 14 వరకు ఉన్నాయి. దసరా హాలిడేస్ లోపే 14 వరకు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఏ స్కూళ్ళల్లో వాళ్ళకు మెరిట్తోని ఏ స్కూళ్ళల్లో పోస్టింగ్ ఇస్తున్నారు అనేది జిల్లా డిఓలు వాళ్ళని సెలెక్ట్ చేసి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళందరినీ ఆ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తారు. వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి హ్యాపీగా టీచింగ్ చేసుకుంటూ పాఠాలు బోధించవచ్చు. తర్వాత వాళ్ళకి ఇంటర్నల్గా ట్రైనింగ్ ఉంటుంది. ఒక 30 days 60 days అంటున్నారు. చూడాలి మరి వాళ్ళకి ఎన్ని రోజులు టీచింగ్ స్కిల్స్ పైన మళ్ళీ ఒక ట్రైనింగ్ అయితే ఇంటర్నల్గా డిపార్ట్మెంట్ తరపున ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. మొత్తానికైతే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మన ఛానల్ నుండి. ఓకే అండి, ఇది చూపిద్దామని చెప్పేసి వీడియో చేసిన అందరికీ కూడా చూస్తే కొద్దిగా కొంతగా హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. మన ఫ్రెండ్స్ మనకు రాకపోయినా మన ఫ్రెండ్స్కి వచ్చింది కదా, మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం కూడా కష్టపడితే మనకు కూడా వస్తుంది. కష్టపడి చదవండి. మళ్ళీ ఒక డిఎస్సి 2025 డిఎస్సిలో మీరు విజేతలుగా నిలవండి. థ్యాంక్ యూ సో మచ్.